సౌమ్యురాల్ని. ఈయన చాలా ఫేమస్ డాక్టర్. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీకు గతం గుర్తొచ్చేలా ట్రీట్మెంట్ చేస్తారు. అమ్మా, చంపుకు తింటున్నావు కదరా. అమ్మా, నిజంగా నీకు గతం గుర్తుండుంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. ఈ హవేలీలో ఏకైక మహారాణిలా ఉండాలనే కోరికతో ఎవ్వర్ని లెక్క చేయకుండా తెగించి మరీ సాధించుకున్నావు. అలాంటిది ఇప్పుడు మాధురి ఆంటీని మహారాణిలా ఎలా ఒప్పుకుంటున్నావు? చెప్పలేవు. నీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నీకు గతం గుర్తులేదు కనుక. అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ప్రతాప్ గాడు వాళ్ళ అమ్మని మహారాణి హోదాలో కూర్చోబెట్టి నిన్ను ఆడిస్తున్నాడు. మా ఇంకో ప్రశ్న. నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మి నిన్నే ఫాలో అయ్యే నీ కొడుకుని ఇప్పుడెందుకు అనుమానిస్తున్నావు? ఎందుకు దూరం చేసుకుంటున్నావు? దీనికి నీ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నీకు గతం గుర్తులేదు. అందుకే ఆ ప్రతాప్ గారు నిన్ను కీలు బొమ్మను చేసి ఆడిస్తున్నాడు. మన మధ్య దూరాన్ని పెంచుతున్నాడు. వీడు చెప్పేది ఎంతవరకు నిజమో తెలియడం లేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి హిప్నటైజ్ చేస్తున్నాడు. తను చెప్పేదే నిజం అనుకునేలా చేస్తున్నాడు. వీడితో ఎక్కువసేపు మాట్లాడితే వీడు చెప్పేవన్నీ నమ్మేసేలా ఉన్నాను. ఇంకో ప్రశ్న అడుగుతాను. అవసరం లేదు. అమ్మా, ఈ అమ్మనే ప్రశ్నలతో టెస్ట్ చేసే అంత గొప్పవాడివైపోయావా? నువ్వడిగే అడ్డమైన ప్రశ్నలకి బోనులో ముద్దలాగా తల వంచుకొని నేను సమాధానం చెప్పాలా? ఎలా కనిపిస్తున్నాన్రా? అది కాదమ్మా. చూడు, నేను నీకు చెప్పేదేమీ లేదు. నా గురించి నువ్వేమనుకుంటున్నావో నీ ఇష్టం. ఐ జస్ట్ డోంట్ బాదర్. అస్సలు లెక్క చేయను. అది కాదమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, ఆ ప్రతాప్ గడ్ నీ మీద పగతో ఉన్నాడు. దొంగ దెబ్బతీస్తున్నాడు. తెలుసుకో అమ్మా. గెట్ లాస్ట్. అమ్మా, నా మాట విను ప్లీజ్. వెళతావా లేదా? వెళ్ళు. దేవుడా, ఏమిటి నాకీ పరీక్ష? మైండ్ అంతా గందరగోళంగా ఉంది. ఏవేవో ఆలోచనలు, లీలగా ఏవేవో జ్ఞాపకాలు. ఏది క్లారిటీ లేదు. టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నాను. చచ్చిపోవాలనుంది. రాజవారు ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా మనసంతా ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది.
ఏమిటో ఇక్కడి మహత్యం. అయితే మనం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామా? స్వామీజీకి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోదామా? వద్దు. ఏ? నాకు బంధాలు తెంచుకొని రావాలని లేదు. ఆ అనుబంధం తాలూకు ఆనందాన్ని ఇప్పుడిప్పుడే అనుభవిస్తున్నాను. వాటిల్ని వదులుకోవాలని లేదు. మాధురి గారు, మాకు వదులుకోవాలని లేదు. పదండి. బంధాలలో చిక్కుకున్న మనిషి జీవితం సాలెగూటిలో చిక్కుకున్న ఈగలాంటిది. గిలగిలా కొట్టుకోవటం తప్ప వదిలిపోవటం సాధ్యం కాదు. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ. కూర్చోండి. చెప్పు భూపతి. ఏం లేదు స్వామీజీ, మీ దర్శనం కోసం వచ్చా. కష్టాల్లో ఉన్నప్పుడే మనిషికి దేవుడు గుర్తొస్తాడు. అవసరం ఉన్నప్పుడే స్నేహితుడు గుర్తొస్తాడు. మీ మనసులో సందేహాలున్నప్పుడే ఈ స్వామీజీ గుర్తొస్తాడు. అది సహజం. స్వామీజీ, నేను చావు గురించి ఆలోచిస్తూ దిగులు పడుతున్నానని రాజావారు బాధపడుతున్నారు. నాకేం కాదని ధైర్యం చెబుతారని మీ దగ్గరికి తీసుకొచ్చారు. అంతే కదా రాజావారు? పుట్టటం మన చేతుల్లో లేదు, చావటం మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నదల్లా ఉన్నన్నాళ్ళు బ్రతకటం. మనం ఆలోచించాల్సింది ఎంత హాయిగా బ్రతకగలము అని. అంతే. ఒక్కసారిగా నాకు బతుకు మీద మమకారం పెరిగింది స్వామీజీ. అప్పట్నుంచే చావు గుర్తొస్తేనే భయంగా ఉంది. మాధురి గారు, మీకేమి కాదు. మీ మంచితనం, మీరు చేసుకున్న పుణ్యం మీ ఆయుష్ను పెంచుతుంది. కావాలంటే స్వామీజీని అడగండి. స్వామీజీ, మీరైనా చెప్పండి. మీరు చెబితే గాని మాధురి గారి దిగులు తగ్గదు. ఆమె దిగులు తగ్గితే గాని మేము సంతోషంగా ఉండలేం. ధైర్యంగా ఉండే మనిషిని సంతోషం పలకరిస్తుంది. కష్టాలకు తల వంచి కుమిలిపోతే ఒక విధంగా జీవితం ముగిసిపోయినట్లే, ఓడిపోయినట్లే. జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. జీవితం స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. పుడుతూ ఏడుస్తాం, చచ్చి ఏడిపిస్తాం. ఈ రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్విస్తూ గడిపే కాలమే జీవితం. నువ్వు కోరుకునేవాళ్ళు, నిన్ను కోరుకునేవాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు. ఇంకా ఎందుకు దిగులు? హాయిగా ప్రశాంతంగా ఉండు. ఆయుష్ పెరుగుతుంది. విన్నారా? విన్నారా మాధురి గారు? మీ ఆయుష్ పెరుగుతుంది. మీకేమీ కాదు. సాక్షాత్తు స్వామీజీయే చెబుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మీ దిగులు తగ్గిపోయినట్టేనా? మీ సందేహాలు తీరిపోయినట్టేనా? స్వామీజీ, అంతా మీ దయ. మీ మాటలు విన్నాక
నాకెంతో ధైర్యంగా ఉంది. నా దిగులు తీరిపోయింది. భూపతి, స్వామీజీ, వెళ్ళు. నీ చేతులతో పూలు కోసుకొచ్చి దేవికర్పించు. అలాగే స్వామీజీ. నేను వస్తాను. నేను చెప్పింది భూపతికి. మీరుండండి మాధురి గారు, మేము వెళ్ళొస్తాం. మాధురి, స్వామీజీ, ఒక్కసారి నీ అరచేయి తెరచి చూసుకో. ఆ గీతల్లో నీ జీవిత సారాంశం ఇవిడి ఉంది. అది బ్రహ్మదేవుడి భాష. నువ్వెంత ఆరాటపడ్డా, హైరాణపడ్డా ఆ గీత దాటి ఏమీ జరగదు. జరుగుతుంది అనుకోవటం అవివేకం. స్వామీజీ, నీకో విషయం చెప్పాలి. అది భూపతి వింటే బాధపడతాడు, తట్టుకోలేడు. అందుకే బయటికి పంపాను. స్వామీజీ, జాతకం చూసి ఏ విషయాన్నైనా చెప్పవచ్చు, కాని చావు గురించి చెప్పకూడదు. చెప్పరు, అది పద్ధతి. కాని నీ విషయంలో పద్ధతి తప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నీ జీవితంలో నీకోసం నువ్వు బ్రతికిన రోజులు చాలా తక్కువ. నీ జీవితం నీది అనుకున్న రోజున దాన్ని దేవుడు లాగేసుకోబోతున్నాడు. నీ చావు గురించి నీకు ముందుగా తెలిస్తే కనీసం ఇప్పుడైనా నీ ఆఖరి కోరికలు తీర్చుకుంటావని ఆశతో చెప్తున్నాను. స్వామీజీ, మృత్యు ఘడియలు దగ్గరకొచ్చాయి, ముంచుకొస్తున్నాయి. ఓదార్పు కోసం వచ్చావు, కానీ చేదు నిజం చెప్పాల్సి వచ్చింది. నేను చావాలి అనుకున్నప్పుడు బతికించి దేవుడు అన్యాయం చేశాడు. బతకాలి అనుకుంటున్నప్పుడు చంపుతూ ఇంకా అన్యాయం చేస్తున్నాడు. నీకు నచ్చితే అది న్యాయం, నచ్చకపోతే అది అన్యాయం. అంతేకాని దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. స్వామీజీ, నేను 100 ఏళ్ల ఆయుష్ కోరుకోవడం లేదు. కొన్నేళ్ళు, మరి కొన్నేళ్ళు అంతే. ఇంతకు ముందే చెప్పాను, చేతిలో గీతల్ని మార్చలేము అని. మనసు రాయి చేసుకో. నీ జీవితంలో మిగులున్న కొద్ది ఘడియల్ని పొదుపుగా, జాగ్రత్తగా, కోరుకున్న విధంగా గడుపు. నేను చేయగలిగిన సహాయం ఇంతే మాధురి.
చేదు నిజం భూపతికి తెలిస్తే కుప్పకూలిపోతాడు. తెలియనివ్వకు. అదిగో వస్తున్నాడు. స్వామీజీ, పూలు కోసుకొచ్చాను. మీ చేతులతోనే ఆ దేవికి అర్పించు. మాధురి, నువ్వు కూడా దేవికి అలంకరించు. తీసుకోండి మాధురి గారు, తీసుకోండి. ఏమైంది మాధురి గారు? నన్నేమీ అడగద్దు, వదిలేయండి. మీకేం కాదని స్వామీజీ చెప్పారు కదా, ఇంకా ఎందుకు దిగులు? ఇలా రండి. దేవికి పూజ చేస్తే ఆవిడ మనసు కూడా కరుగుతుంది, మన మాట వింటుంది. తీసుకోండి, దేవికి అర్పించండి, పూజ చెయ్యండి. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. స్వామి, ఈరోజు మేమిక్కడికి రావడం వల్ల మాకెంతో మేలు జరిగింది, ధైర్యం కలిగింది, మనసు ప్రశాంతంగా ఉంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. శుభం భూయాత్, శుభం భూయాత్. రండి మాధురి గారు. వెళ్ళొస్తాను స్వామీజీ. కాదు, వెళుతున్నాను, మళ్ళీ రాను. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ.
రూప నా పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడానికి వెనుకున్న కథేంటో జాగ్రత్తగా రూపని అడిగి తెలుసుకోవాలి. రూపా, నేనిచ్చిన కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని తాగుతున్నావా? లేదు. ఎందుకు? దాంట్లో నువ్వు విషయం కల్పించావని భయమేసి. నా గురించి ఇలా ఆలోచిస్తోందేంటి? మంచిదాన్ని, నా మీద ఇన్ని నిందలా? రూపా, నా మీద నీకెందుకంత కోపం? ఓ, సందీప్కి మూడో పెళ్లి చేస్తున్నానన్నా? మర్యాదగా అడుగుతున్నా, ఫోటో ఇలాగి ఇవ్వరా? శశిరేఖ